హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న టిప్పు బిగినర్స్ కోసం చెప్పాలనుకుంటున్నాను. బ్లౌజులు నేర్చుకున్న తర్వాత బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి అన్నీ అంటే మన లైనింగ్ బ్లౌజులే కానీ లేదంటే నార్మల్ బ్లౌజులైనా కానీ ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కూడా బిగినర్స్ అంటే సీనియర్సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్నీ చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయగలరు. కానీ బిగినర్స్ అయితే ఇలా చేయలేరు కదా. అందుకని బిగినర్స్ కోసమని ఈ టిప్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఏ బ్లౌజ్ అయినా సరే అంటే నార్మల్ అయినా లైనింగ్దైనా ఏది కుట్టినా కూడా మనం షోల్డర్ పాయింట్ అనేది జాయింట్ చేస్తూ ఉంటాము. షోల్డర్ పాయింట్లో మనం జాయింట్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు అనేవి షోల్డర్ పాయింట్లో వస్తూ ఉంటాయి. అంటే హ్యాండ్ ఎక్కిచ్చే కాడ మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటాయి. మరి ఇలా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు హ్యాండ్ అలాగే కుట్టేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది మనకి సరిగ్గా హ్యాండ్ పార్ట్లో అంటే షోల్డర్ పార్ట్లో మనకి సరిగ్గా సెట్ అవ్వదు. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, షోల్డర్ పాయింట్లో అంటే మనం బ్లౌజు హ్యాండ్ ఎక్కించక ముందే మనం షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా బ్లౌజు, ఆ యొక్క బ్లౌజ్ పార్ట్లో ఆ హెచ్చు తగ్గులున్న క్లాత్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఉంది కదా, అంటే ఎలా అయితే ఉందో అలాగే కుట్టేసామంటే మనకి బ్లౌజ్ అయితే పాడైపోతుందండి. అందుకని మనం షోల్డర్ పాయింట్లో కంపల్సరీ హెచ్చు తగ్గులున్న క్లాత్ని రిమూవ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను స్కేల్ తోటి చక్కగా ఒక లైన్ అయితే గీసుకొని నీట్గా ఆ క్లాత్ని అయితే రిమూవ్ చేసేసుకున్నాను. చూడండి, అదేవిధంగా మనం రెండో పార్టు అంటే రెండో షోల్డర్ వైపు కూడా మనం అలాగే క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఎవరికి పుట్టగానే ఏ పని కూడా రాదండి, కంపల్సరీ నేర్చుకోవాలి. ఏ పనైనా సరే నేర్చుకోగలము, చేయగలము అన్న ఒక ఆలోచన, ఒక టార్గెట్ కానీ మనలో ఉందంటే కంపల్సరీ నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఇది నాకు రాదు, ఇది నేను చేయలేను అంటే ఖచ్చితంగా అది అక్కడే ఉండిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కొంచెం పుషప్ అయ్యి బ్లౌజు కుదరట్లేదు అని మీరు నిర్లక్ష్య పడకండి. బ్లౌజు ఎలాగలాక మనం సెట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఈ చిన్న చిన్న పాయింట్లు కూడా మనం చూసుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ చిన్న క్లాత్ ముక్కేనండి మనకి బ్లౌజ్ అంతా చెడగొట్టేసేది. ఈ క్లాత్ ముక్కని మనం ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తామో అప్పుడు మనకి క్లారిటీగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇలా నేను కటింగ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్ పార్టుల్ని సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చెక్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం రెండు షోల్డర్ పార్ట్లని సమానంగా కటింగ్ చేసామా లేదా, లేదంటే ఎక్కడైనా మళ్ళీ హెచ్చు తగ్గులు ఉందా లేదా అనేది చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ కొంచెం కటింగ్ చేసేసుకోండి. నాకైతే సమానంగా వచ్చేసాయి. చూడండి, రెండు వైపులా సమానంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ మనం అతికించుకోవాలి. హ్యాండ్ అతికించుకోవాలంటే చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు బిగినర్స్కి ఈ లోతు పాటు ఈ మనకి అప్పర్ ఉంటుంది కదా, ఆ రెండు వైపులా అంటే లోతు పాటు ఎటువైపు అతికించుకోవాలి, కొంచెం హైట్ ఉన్నది ఎటువైపు అతికించుకోవాలనేది అర్థం కాదు. లోతు పాటు అనేది కంపల్సరీ ఫ్రంట్ భాగంలో వచ్చేలాగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లోతు అనేది కంపల్సరీ హ్యాండ్కి తీయాలండి. హ్యాండ్లోనే కాదు, ఫ్రంట్ పార్ట్లో కూడా మనం కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ లోతు పాటు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం అలా తీయకుండా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉబ్బుబ్బుగా కనిపించి బ్లౌజ్ అనేది మనకి షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ని సమభాగంగా అంటే సమానంగా నేను ఫోల్డింగ్ చేసి పైన అతికించుకునే కాడ నేను ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఈ టక్స్ అనేది కంపల్సరీ షోల్డర్ పాయింట్లో అంటే నేను ఎక్కడైతే హెచ్చు తగ్గులున్న క్లాత్ కటింగ్ చేసి జాయింట్ చేసిందో అక్కడ ఆ కుట్టు సెంటర్ పాయింట్లో ఈ టక్స్ అంటే హ్యాండ్ టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ పాయింట్ అనేది ఖచ్చితంగా సెంటర్ పాయింట్కి రావాలి. అలా అతికించుకోండి. బ్లౌజ్ అనేది అంటే హ్యాండ్ పార్ట్ అనేది సమానంగా మనకి కుదురుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను హ్యాండ్ పార్ట్ అయితే అతికించాను, చాలా నీట్గా వచ్చిందండి.
ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇంకా బ్లౌజ్ కటింగ్లు, స్టిచ్చింగ్లు ఎవరికైనా ఫుల్ వీడియోలు కావాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారండి. చిన్న లైక్ ఇవ్వడానికి ఎందుకండి ఇంత ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్? మీరు ఇచ్చే లైక్ వల్లే కదా నేను కాస్త ముందుకు వెళ్ళగలను.